ఐపీఎల్ గురించి మరో తాజా న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దీనిపై కోల్కతా యాజమాన్యం ట్విట్టర్లో అఫీషియల్ గా తెలిపింది. కాగా గత 3 ఏళ్లుగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నటువంటి చంద్రకాంత్ 2024లో జట్టును విజేతగా నిలిపారు. కానీ గత సీజన్లో దారుణ పరాభవాన్ని చూశారు. దీంతో అతడు తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా 2022 ఐపీఎల్ సీజన్ పూర్తయిన తర్వాత చంద్రకాంత్ కేకేఆర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. 2024లో ఆ జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే గత సీజన్ లో శ్రేయస్ అయ్యర్ వేరే జట్టుకు వెళ్లిపోవడంతో సీనియర్ ప్లేయర్ అయినటువంటి అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు బరిలోకి దిగింది. ఆడిన 14 మ్యాచ్లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇక ఈ దారుణ ఆట తీరుతో చంద్రకాంత్ కలత చెందినట్లు సమాచారం. అందుకే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కేకేఆర్ స్పందిస్తూ చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ఆయన ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ గా ఉండటం లేదు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపినందుకు మెగా వేలంలో బలమైన జట్టును నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ చందు సార్ అని ట్విట్టర్లో అధికారికంగా వెల్లడించింది.